ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట మత్తయి సువర్తమానం 12వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట మనం గమనించినప్పుడు మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. ప్రభు అంటే అధికారి, అధికారము కలిగిన వాడు అని అర్థం. మనం ఆరాధించే దేవుడు అధికారం కలిగిన వాడు. మన యేసయ్య బోధించిన మన యేసయ్య బోధించేటప్పుడు కూడా అధికారం గల వాని వలె బోధించి ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, మనము ఆరాధించే దేవుడు ప్రభువు, అధికారం కలిగిన దేవుడు. ఆయన ప్రపంచం మొత్తం మీద ఆయనకు అధికారం ఉంది. ప్రకృతి మీద ఆయనకు అధికారం ఉంది. దురాత్మల మీద ఆయనకు అధికారం ఉంది. మనుషులందరి మీద ఆయనకు అధికారం ఉంది. ఈ ప్రపంచంలో కలిగి ఉన్న సమస్తం మీద ఆయనకు అధికారం ఉంది. అలాగునే విశ్రాంతి దినము మీద కూడా ఆయనకు అధికారం ఉంది. విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు అనే మాట ఆంతరం ఏంటి? ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అంటే, పాత నిబంధనలో విశ్రాంతి దినమున మీరు ఏ పని చేయకూడదు అని ప్రభు చెప్పారు. ఆ చెప్పిన దేవుడే ఈ క్రొత్త నిబంధనలో ఆయన విశ్రాంతి దినాన పని చేస్తాడు. ఏంటో పని? బోధించే పని, స్వస్థపరిచే పని. ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటే మనుషులు ఆయన యొద్దకు వచ్చి, విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు అని ధర్మశాస్త్రం చెప్తుంది కదా, మీరెందుకు మరి బోధిస్తున్నారు, మీరెందుకు స్వస్థపరుస్తున్నారని ప్రభువును ప్రశ్న అడుగుతారు. అప్పుడు ప్రభు చెప్తారు, విశ్రాంతి దినమునకు మనుష్య కుమారుడు ప్రభువై ఉన్నాడు. అంటే ఆ విశ్రాంతి దినమునకు ఆయన అధికారికి సమస్తం మీద అధికారం ఉంటుంది. అంటే విశ్రాంతి దినాన పనిచేసే అధికారం ఆయనకుంటుంది, విశ్రాంతి తీసుకునే అధికారం ఆయనకుంటుంది, స్వస్థపరిచే అధికారం ఆయనకు ఉంటుంది. అలాగే ఏ పని చేయుటకు అధికారం కలిగిన దేవుడు ఆయన. ఎందుకంటే విశ్రాంతి దినమునకు ఆయన ప్రభువై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విశ్రాంతి దినమున నీవు మొరపెట్టగలిగితే, నువ్వు ప్రార్థించగలిగితే, నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తారు. అనేక చోట్ల బైబిల్లో విశ్రాంతి దినమున ఆయన స్వస్థపరిచినట్లుగా లేఖనాలు మనం గమనిస్తూ ఉంటాం. కనుక ఈ మాటలు వింటున్న నీవు విశ్రాంతి దినాన్ని ఆచరించి, ఆ విశ్రాంతి దినము పరిశుద్ధ దినమైన ఆ దినమందు ప్రభు సన్నిధికి వెళ్ళి, ప్రభువా, నా బాధ ఇది, నా కష్టం ఇది, నా కన్నీళ్లు దీన్ని బట్టి వస్తున్నాయి, నాకు నింద ఉంది, నాకు రోగం ఉంది, నేను అప్పుల్లో ఉన్నాను, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాను, ఉద్యోగం లేక ఉన్నాను, సంతానం లేక ఉన్నాను, పిల్లలు మాట వినటం లేదు అని నీ సమస్య ఏదైతే ఉన్నదో ఆ సమస్య ఆ విశ్రాంతి దినాన ప్రభువుకి చెప్పుకోగలిగితే నీ జీవితంలో దేవుడు తన కార్యము చేయునుగాక, అద్భుతము చేయునుగాక, స్వస్థత కలుగు చేయునుగాక, సమస్యను తొలగించునుగాక. ఎందుకంటే ఆయన ప్రభువు, ఆయన అధికారము కలిగిన వాడు. అధికారం కలిగిన ఆయన నామంలో నీకు అద్భుతాలు దేవుడు చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రునైనా, ఈ పునరుద్ధానపు దినమందు ఈ పునరుద్ధానపు శక్తిని మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినాన, ఈ విశ్రాంతి దినాన నా తండ్రి, నీ మాటలు ధ్యానించుకోవడానికి మీరు కృపణించి ఉన్నారు. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువే ఉన్నాడు. సర్వాధికారం గల దేవుడువు నీవు. సమస్తం మీద మీకు అధికారం ఉంది. ప్రతి దినము మీద మీకు అధికారం ఉంది. కనుక విశ్రాంతి దినమున అధికారం కలిగిన వాడవై అద్భుతాలు చేయించున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినమందు ఎవరైతే నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ వారి సమస్యలు నీకు చెప్పుకుంటూ ఉన్నారో, ఒక అద్భుతమైన కార్యాన్ని వారి జీవితంలో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా ఈ పునరుద్ధానపు శక్తితో నింపి ఆనందముతోను ఉల్లాసముతో మమ్మల్ని అందరినీ
మీరు అక్కడకు రాజ్యాన్ని సిద్ధపరిచి మా జీవితంలో మీ అద్భుతమైన కార్యములు జరిగించి మహిమను పొందమని యేసు పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.